హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ అండి. నా పేరు రవితేజ. ఇప్పుడు మనం చూడబోతుంది 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వజ్ర నిర్మాణ ప్రతీక్ అని నిజాంపేటలో ఉందండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఓనర్ వచ్చేసి మనకి టీకే గణేశన్ గారు అండి. మనని యూట్యూబ్లో మన ప్రాజెక్ట్స్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ మనము ఏ విధంగా మనము ఇంటీరియర్స్ చేసామనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూడబోతుంది షూ ర్యాక్ అండి. సో ఈ షూ ర్యాక్ వచ్చేసి మనము టోటల్ హ్యాచ్ గ్రే కాంబినేషన్లో మనము ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ. సో గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా మనం షూ ర్యాక్ పైన ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు షూ ర్యాక్ డిజైన్ వస్తే మనం చూడండి, ఇక్కడ అప్ టు 3 feet అనేది మనం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక 3 feet బాక్స్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ సిట్అవుట్ కోసం మనము ఈ విధంగా ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇన్సైడ్ చూసుకుంటే మనకి మంచి స్టోరేజ్ అనేది ఇచ్చామండి ఇక్కడ. మన షూస్ కానీ స్లిప్పర్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ సిట్అవుట్ కింద కూడా మనము స్టోరేజ్ ఇచ్చాము. షూస్ కానీ అలా స్లిప్పర్స్ కానీ అలా పెట్టుకోవడానికి. సో ఇందులో కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో టాప్ ఆఫ్ ద గ్రానైట్ వచ్చేసి మనకి జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది. ఇక్కడ టోటల్ ఫ్లాట్లో మనము జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడడమే జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఎలివేషన్కి వస్తే సింపుల్ ప్లెయిన్ ప్లానింగ్ చేసామండి. ఇది ఈ విధంగా మనము ప్లెయిన్ ప్లానింగ్ చేసి ఒక లెడ్జ్ ఇచ్చి స్పాట్ లైట్ ఇవ్వడం జరిగింది పైన. ఇక్కడ వచ్చేసి మనము ఈ వుడెన్ షీట్లో మనం ఈ విధంగా గోల్డెన్ టీ పట్టీస్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు మీరు, ఈ విధంగా డిజైన్ అనేది గోల్డెన్ టీ పట్టీస్ మనం ఈ విధంగా డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు లివింగ్ రూమ్ చూడబోతున్నాం అనమాట. సో లివింగ్ రూమ్లో మనం ఒక ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మనం చేసాము. తర్వాత ఒక వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది కూడా మనము చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు లివింగ్ రూమ్లో మనం మొట్టమొదటిగా ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్లో టోటల్ ఫాల్ సీలింగ్ మనము ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ప్లెయిన్ సీలింగ్ కూడా మనము జస్ట్ స్లాబ్ నుంచి మనము జస్ట్ 5 inches అనే డీప్ తీసుకొని ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ సీలింగ్లో మనము ఈ విధంగా మనము రెక్టాంగిల్ స్టైల్లో ఉన్న ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇవి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 2 parallel lines అనేది మనము రెక్టాంగిల్ షేప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అవుటర్ ప్యారల్ లైన్లో మనము ప్రొఫైల్ లైట్తో పాటు ఇలా గోల్డెన్ పట్టీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత మనము ఒక 6 అడిషనల్గా LED లైట్స్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది, రౌండ్ లైట్స్. దాని తర్వాతకి వస్తే మనము వాల్ చూసుకుందాం. ఇక్కడ లివింగ్ రూమ్లో మనకి దగ్గర దగ్గర ఒక 13 to 14 feet అనే వాల్ అనేది ఉందన్నమాట. ఈ వాల్ని సింపుల్గా ఉంచడం మనకి ఇష్టం లేక ఈ విధంగా యూరోపియన్ వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది మనం చేయడం జరిగింది. ఇందులో మనము వాల్ పేపర్ ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, త్వరలో మనం ఇందులో ఒక వాల్ పేపర్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మనము టీవీ యూనిట్కి వస్తే, టీవీ యూనిట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫుల్ వాల్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి నియర్లీ 12 feet పైన ఉంటుందండి. ఈ వాల్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 12 feet పైన ఉంటుంది. సో టీవీ యూనిట్లో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి ఇది చూసుకుంటే మార్బుల్ షీట్ అండి. ఇది హై గ్లాస్లో మనం వాడడం జరిగింది. తర్వాత మనము వుడెన్ చూసుకుంటే మనము టెక్స్చర్ ఫినిష్లో వుడెన్ వాడడం జరిగింది. తర్వాత మనము వైట్ కలర్ కూడా మనం ఫాస్టీ వైట్ హై గ్లాస్లోనే వాడడం జరిగింది. ఇంకొక షీట్ వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ అనమాట. ఈ లామినేట్ కూడా మనము హై గ్లాస్లో వాడడం జరిగింది. ఈ షీట్ కూడా మనము ప్రతి ఒక్క లామినేట్ మనము వర్గో కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనము టీవీ యూనిట్లో డిజైన్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, బేస్ యూనిట్ స్టోరేజ్ యూనిట్గా మనము ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఇందులో మనము 2 drawers ఇచ్చాము. ఈ విధంగా 2 drawers ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత మధ్యలో మాత్రం మనము ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ వచ్చేసి మనము బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ యూజ్ చేస్తాము. దానిలో మనము బ్లాక్ టింటర్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడికి వస్తే లెఫ్ట్ ఒకటి టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈ విధంగా మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చాము. దీనికి మనము లాంగ్ ప్రొఫైల్ షట్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనము బ్లాక్ కలర్ ప్రొఫైల్ షట్టర్ విత్ బ్లాక్ టింటర్ గ్లాసే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇటు పక్కన చూసుకుంటే ఓపెన్ బాక్స్ షెల్ఫ్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనము ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు. చాలా అందంగా మనకి టీవీ యూనిట్ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే మనము ఇందులో మార్బుల్ షీట్ యూజ్ చేసాము.
ఈ షీట్ని మనము ఈ విధంగా టీ పట్టీస్తో డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా డిజైన్ మనం టీ పట్టీస్తో వేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనము మిర్రర్ లామినేట్, రోజ్ గోల్డ్ మిర్రర్ లామినేట్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి అక్రలిక్లో మనం వాడడం జరిగింది అనమాట. ఇది జస్ట్ మనకి 5 ఇంచ్ పట్టీ అనేది టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్లో మనం యూజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ మనం డిజైన్ పరంగా మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఈ విధంగా మనము లోవర్స్ యూజ్ చేసామండి. టోటల్ టైల్ నుంచి సీలింగ్ వరకు మనము ఈ వుడెన్ లోవర్స్ అనేది పీవీసీలో వస్తాయి మనకి. ఇవి మనము ఇక్కడ టీవీ యూనిట్లో యూజ్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత మనము టీవీ యూనిట్కి ఓపెన్ డైనింగ్కి మనకి ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్చ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనము టీవీ యూనిట్లో బేస్ పైన మనం వాడిన వుడెన్ లామినేటే ఇక్కడ కూడా వాడి దీంట్లో మనము స్పాట్ లైట్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనము కిచెన్ చూడబోతున్నామండి. సో యాక్చువల్గా మనము ఈ ప్రాజెక్ట్ మొత్తము టోటల్ ఈ సైట్లోనే చేయడం జరిగిందనమాట. సో కిచెన్ మనము మోడలర్ చేయలేదు. సో మన ఫ్యాక్టరీలో అయితే కిచెన్ రెడీ అవ్వలేదు. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే రెడీ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్లేస్ మనకి ఎలా ఉందనేది ఈ క్లిప్లో మీరు చూడండి. సో ఇక్కడ మనకి ఎలాంటి గ్రానైట్ స్లాబ్ మాత్రం లేదండి. ఓన్లీ మనకి జస్ట్ వాల్ టు వాల్ మాత్రమే ఉందన్నమాట. మనమే టోటల్ బేస్ యూనిట్ రెడీ చేసి దీనిపైన మనము గ్రానైట్ వేయడం జరిగిందనమాట. ఈ గ్రానైట్ వచ్చేసి జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి. ఈ గ్రానైట్ మాత్రం ఫ్యాక్టరీలో రెడీ అయిందనమాట. అందుకే మనం చూడొచ్చు ఎడ్జింగ్స్ కానీ వీటి పాలిషింగ్ కానీ ఎంత గ్రాండ్గా ఉందనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము కిచెన్కి వచ్చేస్తే కిచెన్లో కూడా మనము ఫాల్ సీలింగ్, ప్లేన్ సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 ఇంచ్ సీలింగ్ మాత్రమే జరిగింది, డీప్ అనమాట. సో ఫాల్ సీలింగ్ చూసారండి, ఈ విధంగా మనం ప్యారలల్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి, సీలింగ్ హెవీగా ఉండకూడదు కాబట్టి దాని ఉద్దేశంతోనే మనం ఇక్కడ ప్యారలల్ లైన్స్ అనేది, ప్రొఫైల్ లైట్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అడిషనల్గా మనము ఒక 6 LED రౌండ్ లైట్స్ అనేది ఇక్కడ ఇచ్చామండి. ఇప్పుడు మనము కిచెన్ పార్ట్కి వచ్చేసి కిచెన్ బేస్ యూనిట్ వచ్చేసి మనము ఇక్కడ కిచెన్లో మొత్తం మనము ఒకటే లామినేట్ కలర్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ లామినేట్ వచ్చేసి లైట్ బేజ్ హై గ్లాస్ లామినేట్ అనమాట. వర్గో కంపెనీ నుంచి మనం యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి అక్రిలిక్ ఫినిష్ లాగా కనిపిస్తుంది కానీ ఇది అక్రిలిక్ మాత్రం కాదండి, ఇది హై గ్లాస్. సో ఇప్పుడు మనము బేస్ యూనిట్ చూడడం జరుగుతుంది. బేస్ యూనిట్లో షింక్ చూడండి, ఈ విధమైన షింక్ అనేది మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కింద బేస్ యూనిట్ చూడండి, ఈ విధంగా మనము బేస్ యూనిట్ అడిషనల్గా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనము 2 ట్యాండమ్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఒక ట్యాండమ్ వచ్చేసి మనము కట్లరీకి ఇవ్వడం జరిగింది. ఇంకో ట్యాండమ్ వచ్చేసి ఈ విధంగా మనము ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇది గ్యాలరీ ట్యాండమ్ అంటారు. టోటల్ ఇక్కడ ఈ ఫ్లాట్లో మనము ఎవ్రీ హార్డ్వేర్ ట్యాండమ్తో సహా ప్రతిదీ మనము ఎప్కో నుంచే వాడడం జరిగిందనమాట. సో ఇది టోటల్ కిచెన్, మీరు కిచెన్ చూసుకుంటే బేస్ యూనిట్ మొత్తం మనము హ్యాండిల్లెస్ చేయడం జరిగింది. హ్యాండిల్లెస్ అంటే మనము ఇలా జీ ప్రొఫైల్ యూజ్ చేసి హ్యాండిల్లెస్ చేయడం జరిగింది. సో ఇలాంటి బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ యూజ్ చేసి హ్యాండిల్లెస్ చేయడం జరిగింది. సో కార్నర్ యూనిట్ వచ్చేసి మనము ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. ప్లస్ అడిషనల్గా ఇక్కడ స్టోరేజ్ కూడా మనము ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము ఈ ఫ్లాట్లో ప్రతిదీ మనము ఇన్నర్ లామినేట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ లైనర్ మాత్రమే వాడడం జరిగింది. అది కూడా వర్గో కంపెనీ నుంచే వాడడం జరిగింది అనమాట. ఇక్కడ మనము ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చామండి. ఈ ఎస్ఎస్ బాస్కి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఇది బటర్ఫ్లై కంపెనీ నుంచి కొనడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. మనకి 5 years వారంటీ కూడా బటర్ఫ్లై కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పైన మాత్రం మనము ఎస్ఎస్ వచ్చేసి ప్లేట్ ఇచ్చామండి. ఇక్కడ మాత్రం మనము ఎస్ఎస్ బాస్కెట్ వచ్చేసి తాళి ఇచ్చాము. ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఎస్ఎస్ బాస్కెట్లో పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. 3 shelf పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న జార్స్ కానీ గ్లాసెస్ కానీ ఇక్కడ మనము ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టోటల్ ఫుల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. బౌల్స్ కానీ రైస్ బ్యాగ్ కానీ అలాంటిది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి వచ్చేస్తే మరి కార్నర్ యూనిట్ మనకి ఇందులో యూ షేప్లో మనము కిచెన్ చేయడం జరిగింది. కార్నర్ యూనిట్ వచ్చేసి మనము టూ కార్నర్ యూనిట్స్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మనము 2 కార్నర్ యూనిట్స్ చేసాము. 180 degrees hingesతో మనము ఈ విధంగా కార్నర్ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంతవరకు మనకి స్టోరేజ్ అనేది ఉంటుందో. తర్వాతకి వస్తే ఈ ప్లేస్ కూడా మనము అడిషనల్గా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ మనకు అడిగింది ఏంటంటే, మనం ఇచ్చిన 3Dలో
ఇలాంటి మనము అడిషనల్గా ఒక స్టెప్ గ్రనైట్ స్టెప్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా మనకి గ్రనైట్ స్టెప్ అనేది కనిపించడం జరుగుతుందో. ఇక్కడ మనం హైడ్ చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ కానీ మనం సంబంధించిన వస్తువులు హైడ్ చేసుకునే విధంగా కస్టమర్ మనకి ప్రొవిజన్ అడిగితే మనం ఈ విధంగా డిజైన్ చేసి కస్టమర్కి హ్యాపీ చేయడం జరిగిందనమాట. సో కమింగ్ టు ద ఓవర్ హెడ్కి వచ్చేస్తే ఈ విధంగా మనము ఓవర్ హెడ్ చూసుకుంటే స్టోరేజ్తో పాటు ఇక్కడ మనము ఒక ప్రొఫైల్ గ్యాస్ లిఫ్ట్ షట్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. విత్ లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము పైన. మీరు చూసుకుంటే ఈ ప్రొఫైల్ షట్టర్ వచ్చేసి బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాము అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బ్లాక్ ప్రొఫైల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు లైట్ ఆన్ చేస్తే మనకి ఎలా విజిబుల్గా లోపల కనిపిస్తుందో అదే లైట్ ఆన్ చేయకపోతే మనకి జస్ట్ టింటెడ్ ఫీల్ మాత్రమే మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఓవర్ హెడ్ యూనిట్లో కూడా ఇక్కడ మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ మనకి విండో రావడంతో చిమ్నీ అనేది విండో కింద కాకుండా జస్ట్ పక్కన ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత కస్టమర్కి స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది అనగా మనకి ఇట్లా కార్నర్లో ఈ వాల్కి మనము ఇక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ మనము ఓపెన్ చేసి పెట్టామండి. జస్ట్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్ కానీ లేకపోతే ఇమీడియట్ టు యాక్సెస్ గురించి ఏదన్నా మనము బాక్సెస్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అక్కడ. ఇది వచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైర్ కోసం ఇచ్చామండి. సో కింద మాత్రం ఎలాంటి మనం లెడ్జ్ లాంటి అలాంటి ఏమీ లేకుండా జస్ట్ ప్రొవిజన్ కోసం మనం ఇలాంటి ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసాం. సో పైన మీరు చూసుకుంటే టోటల్ మనము హైడ్రాలిక్ లిఫ్టప్ కాకుండా ఎవ్రీథింగ్ డోర్స్ అనేది మనం ఇవ్వడం జరిగిందనమాట. లాఫ్ట్ మాత్రం ప్రతిదీ మనము డోర్స్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ మనకి ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి అక్కడ మాత్రం మనము హైడ్రాలిక్ ఇవ్వడం జరిగింది. సో లాఫ్ట్లో మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇదిగో ఈ విధంగా మనకి లాఫ్ట్లో ఉంటుందండి. సో టోటల్ లాఫ్ట్ వచ్చేసి మనకి ఫ్రేమ్ వర్క్ కింద వస్తుంది కాబట్టి సో ఇన్సైడ్ అనేది మనం బాక్స్ అనేది చేయము. చూడండి ఈ విధంగా మనకి. సో ప్రతి హార్డ్వేర్ వచ్చేసి ఇక్కడ మనం ఎప్కో నుంచి వాడాము. ఎప్కో సాఫ్ట్ క్లోజింగే వాడామండి. సో ఇది ఇక్కడ చూసుకుంటే కస్టమర్ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటా అన్నారు. సో ఫ్రిడ్జ్ పక్కన కూడా నాకు అడిషనల్గా స్టోరేజ్ కావాలని చెప్పేసి మనకి మేడం అడగడం జరిగిందనమాట. సో దాని గురించి మనము ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్యాంట్రీ యూనిట్లో మనము ప్యాంట్రీ హార్డ్వేర్ యూజ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇలా విధంగా షెల్ఫ్లు పెట్టుకోవచ్చు, లేదా డ్రాస్ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉందండి. ఓపెన్ కిచెన్లో మనము కిచెన్ యూనిట్ చేసాము. తో పాటు మనము ఒక క్రాకరీ యూనిట్ కూడా చేయడం జరిగిందనమాట. సో కస్టమర్ మనకి ఏం అడిగారంటే ఇలా మనకి ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది కావాలండి అంటే మనం ఏం చెప్పామంటే సార్ కానీ మేడం కానీ సార్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టుకుంటే ఈ ప్లేస్ అనేది చిన్నగా అయిపోతుంది, ఇక్కడ మనము డైనింగ్ అనేది మనము చేయలేము సార్, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసి మనము ప్రొవిజన్ తీసుకొని ఎలాంటి తీసుకోలేము. సో అంటే కస్టమర్ మనకి ఏమన్నారంటే మేము కూర్చొనే తింటామండి, అది మనం హాల్లో కానీ ఇంకెక్కడైనా కూర్చొనే తింటాము. సో దాని గురించి నాకు ఒక ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలని నాకు ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ప్రొవిజన్ ఇవ్వండి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రకారం కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం మనం ఏం చేసామంటే ఇంతలో మనం ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాం. సో మనకున్న ప్లేస్లోనే కస్టమర్ కూడా మనకి ఈ వాల్కి ఒక క్రాకరీ యూనిట్ కావాలని చెప్పేసి కోరుకున్నారు అనమాట. సో ఈ క్రాకరీ యూనిట్ కూడా మనము ఓపెన్ కిచెన్ కాబట్టి టోటల్ బేజ్ లైట్ బేజ్ కలరే వాడాము. సో కిచెన్ కాంబినేషన్ కలరే అనేది ఇక్కడ వాడడం జరిగింది. మీరు చూసుకుంటే బాటమ్ అంటే లైక్ బేస్ యూనిట్లో ఈ విధంగా మనం స్టోరేజ్ ఇచ్చాము. టోటల్ బేస్ యూనిట్ మొత్తం ఈ విధంగా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మనము జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది వేయడం జరిగిందనమాట. ఎవ్రీథింగ్ మనకి ఫినిషింగ్ చూడండి, ప్రతిదీ ఫ్యాక్టరీ నుంచి మనము ఫినిషింగ్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి బ్యాక్ ప్యానల్ వచ్చేసి క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది మనము ఇక్కడ వాడడం జరిగిందనమాట. చూడండి మీరు ఏ విధంగా కనిపిస్తుందో క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది ఇక్కడ వాడడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్ వచ్చేసి మనము గ్లాస్ ప్రొవిజన్ ఇచ్చామండి. గ్లాస్ షట్టర్ ప్రొవిజన్ ప్రతిదీ మనము ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడమే జరిగింది. అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ అంటారు వీటిని, ఇవే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బ్లాక్ ప్రొఫైల్ అనమాట విత్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఇన్సైడ్ మొత్తం మనము లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము లైట్స్ ఇచ్చాము. షెల్ఫ్లు కూడా మనము గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లైట్ ఇచ్చాము కాబట్టి కింద వరకు రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి దాని గురించి మనము గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాము. సో కస్టమర్ క్రాకరీకి కూడా మనకి లాఫ్ట్ కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ విధంగా మనం లాఫ్ట్ కూడా కస్టమర్ కోరిక మేరకు లాఫ్ట్ కూడా మనము చేయడం జరిగింది.
ఈ విధంగా మనము స్టోరేజ్ అనేది చాలా వరకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము కిచెన్ చెప్పుకున్నాము, క్రాకరీ యూనిట్ చెప్పుకున్నాము. ఇదే ఏరియాలో మనకి ఎంట్రన్స్ ఆఫ్ వాష్రూమ్ కానీ ఎంట్రన్స్ ఆఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ మనకి ఇక్కడ ఒక వ్యానిటీ యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ వ్యానిటీ యూనిట్కి కూడా మనము సేమ్ లైట్ బేజ్ కలర్ అనేది వాడడం జరిగిందనమాట. ఈ లైట్ బేజ్ కలర్ వచ్చేసి మనకి హై గ్లాస్లోనే వాడామండి. ప్రతిదీ మనం ఈ ప్రాజెక్ట్ ప్రతిదీ మనం హై గ్లాస్లోనే వాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ టాల్ యూనిట్ వచ్చేసి వ్యానిటీలో మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, దగ్గర దగ్గర మనకి 5 feet డోర్ అనేది ఇక్కడ ఇచ్చాము. ఇన్సైడ్ కూడా మనము స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా మనము బేస్ యూనిట్ చేసి దీనిపైన మనం ఒక గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కింద కూడా మనము స్టోరేజ్ ఇచ్చాము. సో ఈ ఫ్లాట్లో మనకి చాలా వరకు స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మనము స్టోరేజ్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ షోసింగ్ చూడండి చాలా అందంగా మనము పెట్టడం జరిగింది. ఇక్కడ షోసింగ్ కూడా చాలా కాస్ట్లీ సీట్ మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అలాంగ్ విత్ ఫాసెట్, ఈ ఫాసెట్ కూడా చాలా మంచిగా ఈ షోసింగ్కి మనకి సెట్ అవ్వడం జరిగింది. బ్యాక్ ఆఫ్ ద వాష్ బేసిన్ మనము ఎవ్రీథింగ్ ఇక్కడ మనము టైల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో టాప్ వరకు టైల్ ఇచ్చాం మనము. సో వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము ఎలాంటి వర్క్ చేసామంటే, ఒకటి వచ్చేసి వార్డ్రోబ్ వర్క్ చేసామండి. తర్వాత స్టడీ యూనిట్ వర్క్ చేసాము. ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ బుక్ ర్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక బెడ్ ఇచ్చామండి. హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేస్తే మనం సీలింగ్ సేమ్ యాజ్ టోటల్ ఫ్లాట్లో మనం ఎంత సీలింగ్ అనేది చేసామో సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా 5 inch సీలింగ్ అనేది డీప్లో మనం చేయడం జరిగిందనమాట. సో 5 inch డీప్ చేసి ప్లెయిన్ సీలింగ్ చేసుకొని మనము ఇలా టీ పట్టి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ డిజైన్ మనము ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత మనకి ఒక 4 LED లైట్స్ కూడా మనము ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము వార్డ్రోబ్కి వచ్చేస్తే, ఈ వార్డ్రోబ్ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ కమ్ స్వింగ్ వార్డ్రోబ్ అనమాట. సో స్లైడింగ్ వార్డ్రోబ్ వచ్చేసి మనము అప్ టు 8 feet వరకు మనము స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత ఉన్న ప్లేస్లో డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మనము వాడిన లామినేట్స్ వచ్చేసి హై గ్లాస్ లామినేట్స్ అండి. వర్గో నుంచి వాడాము మనము. ఈ హై గ్లాస్ లామినేట్ కలర్స్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలర్ వచ్చేసి ఓషన్ బ్లూ కలర్ అండి. తర్వాత మనకి ఈ కలర్ వచ్చేసి లైట్ గే కలర్ అనమాట. సో ఈ డిజైన్ అనేది మనము చేయడం జరిగిందండి. దీంతోపాటు మనము ఈ విధంగా గోల్డెన్ టీ పట్టీస్ కూడా మనం అడిషనల్గా ఈ వార్డ్రోబ్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము వార్డ్రోబ్ ఇన్సైడ్ ఎలా చేసామనేది చూడొచ్చు. సో ఈ విధంగా మనము ఇన్నర్ ఫ్యాబ్రిక్ లైనర్ వాడి ఈ విధంగా మనము ఒక పార్టీషన్లో మనం ఈ విధంగా చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, హ్యాంగర్ రాడ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ అడిషనల్గా ఒక సెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ఒక 2 డ్రాస్ ఇచ్చామండి. ఒకదానికి లాక్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత కింద కూడా మనం ఒక షెల్ఫ్ ఇచ్చాము. ఇందులో చాలా వరకు స్టోరేజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ పక్క చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. తర్వాత కింద కూడా మనకి ఒక షెల్ఫ్ ఇచ్చి ఈ విధంగా స్టోరేజ్ అనేది మనము క్రియేట్ చేసాం. సో ఇది స్లైడింగ్ వర్క్ వచ్చేసి మన స్లైడింగ్లో కూడా స్లైడింగ్ హార్డ్వేర్ వచ్చేసి ఎప్పటి నుంచి వాడామంటే రివర్సిబుల్ ట్రాక్ అంటారు. ఇది వచ్చేసి మనకి 5 years వరకు వారంటీ ఉంటుందన్నమాట. ఈ స్లైడింగ్ అంటేగానే అందరూ భయపడతారు, ఎక్కడ మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, వీల్ జంప్ అవుతుంది, తర్వాత మనము పెద్దాక కార్పెంటర్ని పిలిచి రిపేర్ వర్క్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనేసి చాలామంది భయపడుతుంటారు. బట్ మనం వాడే స్లైడింగ్ వచ్చేసి రివర్సిబుల్ ట్రాక్ అండి. ఇందులో వీల్ జంప్ అనే ఛాన్సే ఉండదు. అయితే కానీ పోతే కానీ మనకి సాఫ్ట్ క్లోజింగ్ పోయే ఛాన్స్ ఉంటుందేమో, కానీ వీల్ జంప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదండి. సో అది కూడా మనకి 5 years వరకు, సాఫ్ట్ క్లోజింగ్ కూడా ఏమైనా అయినా కూడా మనకి 5 years వరకు కంపెనీ నుంచి వారంటీ ఉంటుందండి. సో డోంట్ హెసిటేట్ టు హ్యావ్ స్లైడింగ్ వార్డ్రోబ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్వింగ్ వార్డ్రోబ్, ఒక పక్క మనము స్వింగ్ వార్డ్రోబ్ కూడా చేయడం జరిగింది. ఇందులో కూడా మనము ఫుల్ ప్లెయిన్ లైట్ గ్రే కలర్ ఇచ్చేసి ఇక్కడ మనము ఈ విధంగా టీ పట్టీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాము. మనము ఒక లాకర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం వుడెన్ లాకర్ మనం ఇచ్చాము, దానికి ఒక లాక్ కూడా ఇచ్చాము. తర్వాత 2 డ్రాస్ అనేది ఇచ్చాము. రెండిటికి ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చి ఒక దానికి లాక్ ఇచ్చామండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక హ్యాంగర్ రాడ్ ఇవ్వడం జరిగింది.
తర్వాత కింద ఒక పెద్ద షెల్ఫ్ ఇచ్చి స్టోరేజ్ గురించి వాడుకోవడం జరుగుతుంది. సో పైన చూసుకుంటే మనకి స్వింగ్ డోర్సే అండి, ఓపెన్ డోర్సే పైన కూడా మనము లాఫ్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము ఓపెన్ డోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము ఈ విధంగా ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఆఫీస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు, చదువుకొని కూడా చదువుకోవచ్చు. తర్వాత బుక్ ర్యాక్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో స్టోరేజ్ పరంగా ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్ షెల్ఫ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇందులో కూడా మనము ఈ టోటల్ బెడ్రూమ్ మనము 2 కలర్ కాంబినేషన్ చేసాము. ఒకటి లైట్ గ్రే, తర్వాత ఓషన్ బ్లూ కాంబినేషనే హై గ్లాస్ లామినేట్ అని వాడడం జరిగింది. సో కస్టమర్ మనకి ఏమడిగారంటే ఈ బుక్ ర్యాక్ కింద కూడా మనకి ఒక లైట్ ప్రొవిజన్ ఇవ్వమన్నారు. సో దానివల్ల మనము ఈ విధంగా లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది చేయడం జరిగిందండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి ఇన్సైడ్ మనకి ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మనము ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇన్సైడ్ కూడా మనకి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ అనేది చేసాము మనం. తర్వాత ఈ డోర్కే మనము మిర్రర్ అనేది పెట్టామండి. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక మిర్రర్ పెట్టాము ఈ డోర్కే. తర్వాత బాటమ్ యూనిట్లో కూడా మనము 2 డ్రా స్టోరేజ్ ఇచ్చామండి. ఈ విధంగా ఒక డ్రా స్టోరేజ్, ఇంకోటి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాతకు వస్తే మనము మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగిందండి. బెడ్ కూడా మనము 5x6 బెడ్ అనేది ఇక్కడ చేయడం జరిగిందన్నమాట. మీరు చూసుకుంటే ఈ బెడ్కి హెడ్ బోర్డ్ కూడా మనమే ఇచ్చామండి. ఈ లైట్ గ్రే కాంబినేషన్లో మనము హెడ్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బెడ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అండి. ఇన్సైడ్ మనకి చాలా వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా సీజనల్ క్లోత్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, అట్లాంటివి ఏమన్నా పిల్లోస్ కానీ అట్లాంటివి ఏమన్నా మనము ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎలాంటి ఇంటీరియర్స్ అనేది మనం చేసామో ఇప్పుడు చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనము ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. 5 ఇంచ్ డీప్ మాత్రమే మనం చేయడం జరిగింది అనమాట. అన్ని రూముల్లో చేసినట్టే మనం ఇక్కడ కూడా 5 ఇంచ్ డీప్ మాత్రమే చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనము ప్రొఫైల్ లైట్ డిజైన్ ఈ విధంగా మనము ఇవ్వడం జరిగిందనమాట. మళ్ళీ ఇందులో కూడా మనం ఒక 4 LED లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే మనము ఈ విధంగా స్టడీ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బెడ్ పక్కనే మనము ఈ విధంగా ఒక స్టడీ యూనిట్ అనేది విత్ మోడిస్టీ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనము ఈ డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత లోపల స్టోరేజ్ ప్రొవిజన్ కూడా, షటర్ స్టోరేజ్ ప్రొవిజన్ కూడా మనము ఇవ్వడం జరిగింది అనమాట. సో మనము ఓవర్ హెడ్ చూసుకుంటే ఈ విధంగా ఒక బుక్ ర్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్తో మనకి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనము ఏదైనా స్టోరేజ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో మనము ఓపెన్ బాక్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ, యూస్ఫుల్ ఇమీడియట్గా యాక్సెస్ ఉన్న బుక్స్ కానీ, సంథింగ్ ఏదైనా కావాలన్నా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో లాగా 2x2 కాంబినేషన్స్ అనేది వాడడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి హై గ్లాస్లోనే మనం 2 హై గ్లాస్లోనే వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి వైట్లో వాడాము, ఫస్ట్ వైట్. ఇంకోటి వచ్చేసి ఆలివ్ గ్రీన్ అనమాట. ఈ 2 కూడా మనము వర్గోలో వాడడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద రూమ్ మాత్రం మనము వైట్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఈ వైట్ కూడా మనకి ప్రైమ్ వైట్ కాదండి, ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ వైట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే పూజా మందిర్ కూడా చూసుకోవచ్చు, వైట్ అండ్ ఆలివ్ గ్రీన్లో చేసాం. సో పూజా మందిర్ మనము ఈ డోర్ మాత్రం CNC కటింగ్ చేయించామండి. మీరు ఇప్పుడు చూస్తున్న డిజైన్ మాత్రం జస్ట్ ప్లెయిన్ డోర్ మీద మనము CNC కటింగ్ చేయడం జరిగిందన్నమాట. ఇన్సైడ్ ప్రొవిజన్ కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా మనము ఇన్సైడ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. తర్వాత గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది కూడా వేయడం జరిగింది అనమాట. టోటల్ మనకి కస్టమర్ ఎలా కావాలో అలా చేయడం జరిగింది. పైన కూడా మనము ఆ విధంగా స్టెప్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ బేస్ యూనిట్లో ఇక్కడ మనం ప్రసాదం కానీ ఇంకేదైనా పెట్టుకునేలాగా ఒక స్మాల్ డ్రా అనేది మనం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక కొంచెం డీప్ ఎక్కువ ఉన్న డ్రా అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కింద మాత్రం షటర్స్తో కూడిన స్టోరేజ్ ఇచ్చాము. బాటిల్స్ కానీ ఏదన్నా
పెద్దవి పెట్టుకోవడానికి మనకి ఈ స్టోరేజ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనము స్లైడింగ్ వార్డ్రోబ్ చేయడం జరిగిందండి. అలాంగ్ విత్ 1 అడిషనల్ ఓపెన్ డోర్ స్టోరేజ్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇచ్చామంటే కస్టమర్ మనకి 8 feet వరకు ప్రొవిజన్ మనకి తీసుకొని మిగతా ఉన్న ప్లేస్ని ఈ విధంగా మనకు ఒక ఫుల్ డోర్ అనేది ఇవ్వండి అని చెప్పేసి మనల్ని అడగడం జరిగిందన్నమాట. దాని గురించే మనము ఈ విధంగా మనము స్టోరేజ్ అనేది ఈ కార్నర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఇన్సైడ్ వార్డ్రోబ్ కూడా మనకి ఎలా ఉంటుందో చూడొచ్చు. సో అవుట్ సైడ్ వచ్చేసి మనకి చెప్పాను కదండి మీకు, మనం వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం వాడడం జరిగింది. సో ఇందులో ఆలివ్ గ్రీన్ ఎక్కువ మనము వాడలేదండి. టోటల్ మెజారిటీ ఆఫ్ ద వార్డ్రోబ్ వర్క్లో మనము వైట్ అనేది ఎక్కువ వాడాము. ఈ వైట్ కూడా మనకి పాజిటివ్ వైట్ అన్నమాట. సో వైట్ అనేది మనము అన్ని డోర్లకి లాఫ్ట్ డోర్లకి ఇవ్వడం జరిగింది. ఈ 2 షట్టర్స్ కూడా మనము మెజారిటీ ఆఫ్ వైట్ లామినేట్ యూజ్ జరిగింది. ఇది మాత్రం ఫుల్ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది. సో ఇందులో మనము ఈ వైట్లో ఈ ఆలివ్ గ్రీన్ అనేది ఈ విధంగా మనం డిజైన్ చేసుకొని వైట్ని కాంట్రాస్ట్ చేసామన్నమాట. సో అందుకే మనకు చూసుకోవచ్చు ఎంత గొప్పగా కనిపిస్తుందో వార్డ్రోబ్, ఎంత సింపుల్గా ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇన్సైడ్ వార్డ్రోబ్ వచ్చేసి ఎలా ఉందో అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నమాట. సో ఒక డోర్ పార్టిషన్లో ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చాము. ఈ విధంగా ఒక 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక డ్రాకి లాక్ కూడా మనం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎవ్రీ ఛానల్ కూడా మనము టెలిస్కోప్ ఛానల్ సాఫ్ట్ క్లోజింగ్ ఎక్కువ నుంచే మనము వాడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా హ్యాండిల్ అనేది మనకి ఉందండి. ఇక్కడ కూడా మనము సెల్ఫ్లాగా ఒక సెల్ఫ్ పెట్టి ఇది కూడా పార్టీషన్ లాగా డివైడ్ చేసి ఇందులో కూడా మనము స్టోరేజ్ అనేది చేసుకునేలాగా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనము ఇంకొక షెల్ఫ్ వేసి ఇంకా స్టోరేజ్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఈ పక్కకు వస్తే ఇప్పుడు ఈ పార్టీషన్లో చూసుకుంటే మనము ఈ స్లైడింగ్ డోర్ పార్టీషన్లో చూసుకుంటే ఇక్కడ అన్నీ మనము సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇన్సైడ్ లైనర్ కూడా మనము ఫ్యాబ్రిక్ వాడడం జరిగింది. తర్వాత లాఫ్ట్ వచ్చేస్తే మనం అన్ని లాఫ్ట్కి మాత్రం డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనము డోర్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము జస్ట్ ఒక 3x6 అనే బెడ్ అనేది మనము చేయడం జరిగిందన్నమాట. ఈ 3x6 బెడ్లో కూడా మనము హెడ్ బోర్డు అటు సైడ్ ఇచ్చాం. సో ఇటు సైడ్ హెడ్ బోర్డ్ అంతా గొప్పగా కనిపించదు కాబట్టి టువర్డ్స్ ద వాల్ అనేదే మనం హెడ్ బోర్డు ప్రొవిజన్ ఇచ్చాం. సో మనం పడుకునే డైరెక్షన్ వచ్చేసి మనకి హెడ్ ఇలా ఉండాలి, లెగ్స్ అలా ఉండాలి. సో దాని గురించే ఇక్కడ మనం పిల్లో పెట్టినా కూడా ఇక్కడ పిల్లో కింద పడ్డం కానీ మనకు సపోర్ట్ గురించి ఈ కార్నర్ మనము ఒక 8 inches హైట్ అనేది చేయడం జరిగింది. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ బెడ్కున్న ప్రత్యేకత ఇది నార్మల్ బెడ్డే కాదండి, ఇది స్టోరేజ్ బెడ్ అనమాట. సో హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఇది ఏ విధంగా మనము యూటిలైజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇన్సైడ్ మనకి ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుందండి. చాలా వరకు స్టోరేజ్ అనేది మనము పెట్టుకోవచ్చు. తర్వాత మనము జస్ట్ ఈ విధంగా మనము క్లోజ్ చేసుకొని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో హెడ్ బోర్డ్ కూడా మనము కుషన్ హెడ్ బోర్డు ఆ విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మనము 2 BHK ఇంటీరియర్స్ ఎలా చేసామో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ మన కస్టమర్ పేరు వచ్చేసి టీకే గణేశన్ గారండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి వజ్ర నిర్మాణ్ ప్రతీక్ నిజాంపేటలో ఉందన్నమాట. సో ఈ వజ్ర నిర్మాణ్ ప్రతీక్ వచ్చేసి హైరైజ్ అపార్ట్మెంట్ అండి. కస్టమర్ కూడా మనకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఇనిషియల్ నుంచి ఈ రోజు వరకు నియర్లీ మనకి 2 months అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ 2 monthsలో మనము ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ సైట్లోనే పనిచేయడం జరిగిందన్నమాట. కస్టమర్ కూడా మనకి చాలా వరకు ఫుల్ సపోర్ట్గా ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఒక 1 week కూడా ఎక్స్టెండ్ అవుతున్నా కూడా చాలా హ్యాపీగా మనకి టైం ఇచ్చి ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ రావడానికి చాలా వరకు మనకి కస్టమర్ చాలా సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఇప్పటి వరకు ఈ 2 BHK ఇంటీరియర్స్ ఎలా చేసామనేది చూడడం జరిగిందనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఇంటీరియర్స్ అని ప్లాన్ చేసుకోవడం జరిగితే మమ్మల్ని సంప్రదించండి. మా కంపెనీ పేరు వచ్చేసి ఆర్బీ ఇంటీరియర్. మా డిస్ప్లే సెంటర్ వచ్చేసి బాచ్పల్లిలో ఉందండి. మనము హ్యాండ్మేడే కాదండి, మోడ్యులర్ వర్క్ కూడా చేస్తాం. టోటల్ మిషన్లో రెడీ అయిపోయి ఇక్కడ మనము
ఫ్యాక్టరీలో రెడీ అయిపోయి ఇక్కడ మనము ఇన్స్టాలేషన్ వర్క్ కూడా మనము చేయడం జరుగుతుందండి. సో మీకు ఎలాంటి వర్క్ అయినా, మీకు ఎలాంటి బడ్జెట్ అయినా సరే, మీకు ఎలాంటి స్టైల్స్ అయినా సరే, మీకు కావాలనుకుంటే మా ఆర్వి ఇంటీరియర్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా ఆఫీస్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. సో బడ్జెట్లో కావాలనుకున్నా చేస్తాము, హై బడ్జెట్లో అనేది కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ. నమస్తే అండి. ఇప్పుడు మనము గణేశన్ గారి రివ్యూ చూడబోతున్నాం అనమాట. ఇప్పటివరకు మీరు 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ ఏ విధంగా ఉందనేది మనము ఇప్పటివరకు చూడడం జరిగిందనమాట. ఈ ఫ్లాట్ని ఇంత గొప్పగా రావడానికి కారణం ఒకటి మా వర్క్ అయితే, రెండోది గణేశన్ గారి సపోర్ట్ అండి. సో ఇప్పుడు గణేశన్ గారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మనకు తెలుసుకోబోతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీరు ఫస్ట్ మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా మేము అంటే ఆర్బీ ఇంటీరియర్ అని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ ఈ వర్క్ అంటే ఇల్లు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటీరియర్స్ కోసం అని యాక్చువల్లీ 3 months బ్యాక్ నుంచి నేను కొద్దిగా యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఐ థింక్ నెంబర్ ఆఫ్ ఇంటీరియర్స్ని చూస్తూ వచ్చాను. దాంట్లో ఆర్బీ ఇంటీరియర్స్ కూడా చూశాను. ఐ థింక్ కొన్ని ఆస్పెక్ట్స్ ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళు చేసింది నాకు చాలా నచ్చింది. సో 5 ఇంటీరియర్స్ ఈ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్బీ ఇంటీరియర్ కూడా అందులో ఉన్నారు. 5 కొటేషన్స్ ఎస్టిమేట్స్ నేను చూశాను. నేను అనుకున్న బడ్జెట్ అండ్ విత్ ఇన్ మై బడ్జెట్ అండ్ నాకు కావాల్సిన నేను ఏదైతే అనుకున్నానో ఇవన్నీ నాకు నా ఇంట్లో ఇంటీరియర్స్ ఉండాలని అనుకున్నానో అవన్నీ కూడా పోల్చి చూస్తే బెస్ట్ ప్రైస్, బెస్ట్ బడ్జెట్లో ఐ ఫెల్ట్ ఆర్బీ ఇంటీరియర్స్ ఉంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ నాకు వచ్చింది. ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఈ ప్రాజెక్ట్లో మనకి ఏ ఇంటీరియర్ ప్రాజెక్ట్ అయినా కూడా 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే నమ్మకము, దెన్ ఓర్పు. నమ్మకం అంటే ఇంటీరియర్స్ వాళ్ళ మీద మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, ఎప్పుడు ఏదైనా మన క్లారిఫికేషన్స్, డౌట్స్ అడిగినా కూడా నాకు తెలిసినంత ఆర్బీ ఇంటీరియర్స్ ఆల్వేస్ ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇమ్మీడియట్ 1-2 నిమిషాలు మన కాల్ తీయకపోయినా ఇమ్మీడియట్ నెక్స్ట్ టైం దే విల్ టేక్ ది కాల్ అండ్ దే విల్ ఆన్సర్. మన డౌట్స్ మన క్లారిఫై చేయడము ఇమ్మీడియట్. అండ్ ఓర్పు. మనం డ్యూరింగ్ ది ప్రాజెక్ట్లో కూడా చిన్న చిన్న మార్పులు, మనం ఒరిజినల్ 3D డిజైన్లు అనుకుంది కాకుండా చిన్న చిన్న మార్పులు ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే ఓర్పుగా అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రాక్టికల్గా అవుతుంది అంటే దే విల్ డూ ఇట్, ప్రాక్టికల్ అవ్వదంటే విత్ జస్టిఫికేషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎందుకు అవ్వదు, దీనికి బదులు మీరు ఆల్టర్నేట్ ఇలా చేసుకోండి, ఇది బాగుంటుంది అని చెప్పి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అండ్ ది బెస్ట్. ఐ థింక్ ఐ హ్యావ్ గాట్ ది బెస్ట్. నేను అనుకున్న బడ్జెట్లో నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో ఐ గాట్ ది బెస్ట్. I think double thumbs up and 5-star rating to RB Interior and wish them all the best. Thank you sir. అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వజ్ర నిర్మాణ్ పట్టికలో ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 9th floor D బ్లాక్లో ఉంది. సార్ ఈ ప్రాజెక్ట్ స్క్వేర్ ఫీట్ ఎంత సార్? ఇది 1255 SFT. 1255 SFT స్క్వేర్ ఫీట్లో మనము 2 BHK అద్భుతంగా చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా సార్ మనకి రీచ్ అవ్వకముందు మనకి యూట్యూబ్ ద్వారా చూసారండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఎవరు బాగుంటారని చెప్పేసి సార్ చాలా రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. సో మనల్నే నమ్మడానికి కారణం ఎందుకని ఇప్పుడు సార్ మనకి చెప్పడం జరిగిందనమాట. సో సార్ డైరెక్ట్ మన డిస్ప్లే సెంటర్, మన ఆఫీస్ డిస్ప్లే సెంటర్ దగ్గరికి రావడం జరిగింది బాజ్పల్లిలో. సార్ మీరు ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి అయితే మాతో మాట్లాడిన తర్వాత బడ్జెట్ కూడా మీరు చూశారు, బడ్జెట్ కూడా మీరు చెక్ చేసుకోవడం జరిగిందనమాట. సో వీళ్ళని నమ్మచ్చా, ఏ విధంగా నమ్మచ్చు అని మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఎందుకు నమ్మారు అసలు మమ్మల్ని? యాక్చువల్లీ నేను యూట్యూబ్లో మీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూశాను. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడాను. అండ్ అందులో నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది. మీ డిస్ప్లే సెంటర్కి వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఉండేది, స్పేస్ సేవింగ్ ఐడియాస్ కూడా చాలా ఉండేది మీ డిస్ప్లే సెంటర్లో. అది కూడా చూశాను. ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ యూనో ఆ మాటల్లో మీతో మాట్లాడుతూ యూ గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది కస్టమర్. అండ్ నాకు చాలా నచ్చింది అది. అండ్ మీరైనా నాగరాజ్ గారైనా ఎనీ టైం నేను ఫోన్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడం, ఐ థింక్ ఐ లైక్ దట్ వే. అంటే చాలామంది మనకు ఇంటీరియర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనతో రెస్పాండ్ అవుతారా, మన అనుకుంది మనకి ఇలా మనకు లోటుపాట్లు ఉన్నాయి, ఎలా చేస్తారా అని మనకు డౌట్ ఉంది. కానీ ఆర్బీ ఇంటీరియర్స్ అసలు అలాంటి సందేహాలు అక్కర్లేదు. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ది ఫోర్ ఫ్రంట్. వాళ్ళు ఎనీథింగ్ ఇమ్మీడియట్గా దే విల్ రిజాల్వ్ ది ఇష్యూస్. ఆ విధంగా నాకు చాలా నచ్చింది అది. సార్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారండి.
ఎంతోమందిని చూసి ఉండొచ్చు ఇప్పటివరకు. సార్ లాంటి వాళ్ళని మనం నమ్మారంటే ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మనం ఏ విధంగా అసలు ఇంటీరియర్స్ అంటే ఏంటి, కస్టమర్తో రిలేషన్ ఎలా ఉండాలి, ప్రాజెక్ట్ అయిపోగానే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కాదండి. ఇంటీరియర్స్ అంటే సర్వీస్, ఆ విధంగా సర్వీస్ అనేది ఎప్పుడు కోరుకోకూడదు. ప్రాజెక్ట్ అయిపోయినా కూడా కస్టమర్తో మనం ఒక 2 నెలలు ట్రావెల్ చేసి ఉంటాం అన్నమాట. 2 months మనం కస్టమర్తో ట్రావెల్ చేసి ఉంటాం. 2 monthsలో మనకి కస్టమర్ కాకుండా ఒక రిలేషన్ అయిపోతుంది కస్టమర్. సో 2 months తర్వాత వదిలేస్తున్నాం అంటే ఎంతో బాధగా ఉంటుంది. బట్ స్టిల్ సార్ వాళ్ళు కొత్త హోమ్ ఇంటీరియర్స్తో సహా ఇంట్లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు న్యూ హోమ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సర్వీస్ మీకు కావాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి, లేదా కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసినా కూడా మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.